Hi to everyone. Good afternoon to everyone. Welcome back to the Vichita Rajkumar online classes for all my dear viewers. Who are watching first time, please watch till the end of my video. Like, share, comment and subscribe my channel. ఓకే మరొకసారి అందరికీ హాయ్ అండి. ఈరోజు మనము మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ సెకండ్ ఇయర్ సిలబస్ అంటే ఆల్రెడీ మనం స్టార్టింగ్ నుంచి సిలబస్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈవెన్ ద ఐ వుడ్ లైక్ టు గివ్ ద లైక్ ఏ పీడిఎఫ్ ఫార్మెట్లో ఇచ్చినట్టయితే మీకు నోట్స్ రాసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. మీ యొక్క కోర్సు గురించి ఒక ఐడియా అనేది ఉంటుంది. అదేవిధంగా మీరు చదువుతున్న ఈ సెకండ్ ఇయర్ కోర్సు గురించి ఓజేటీ కానీ సిలబస్ కానీ లైక్ ఇంట్రడక్షన్, సిలబస్, ఆబ్జెక్టివ్స్ అండ్ ఓజేటీ. సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ విల్ బీ దేర్. సో టుడే వీ విల్ డిస్కస్. ఓకేనా. కాబట్టి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అంటే మనం ఆల్రెడీ ఏమనుకున్నాం, లైక్ ఎంపీహెచ్డబ్ల్యూ షార్ట్ ఫామ్లో అనుకున్నాం. ఓకేనా. దిస్ సిలబస్ ఈస్ గివన్ బై ద లైక్ రిలీజ్డ్ బై ది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్, okay, Commissioner of Intermediate Education, Telangana State, Hyderabad. So this this content, this syllabus is applicable for the both Telangana and AP also. Okay, సో లెట్ వి సీ వన్ బై వన్. అందరు కూడా మరొకసారి చూడండి. అయ్యో మేడం సిలబసే కదా, చాలాసార్లు రిపీట్ చేశారు కదా మీరు అనుకోవచ్చు. అయినా కూడా ఒకసారి చూస్తే మీకు యూస్ఫుల్ అవుతే చూడండి, లేకపోతే అవసరం అయితే లేదు. ఓకే. సో లైక్ ఇంట్రడక్షన్ అంటూ ఇక్కడ అంటే మామూలుగా మనం ఏమేమి డిస్కస్ చేయదలుచుకున్నామంటే ఇంట్రడక్షన్. ఓకే. అదేవిధంగా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కోర్స్, ఈ యొక్క కోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదని, అదేవిధంగా స్కిల్స్ టు బి ప్రొవైడెడ్, ఏమేమి స్కిల్స్ మనము డెవలప్ చేసుకోవాలి. ఓకేనా. జాబ్ ఆపర్చునిటీస్, వేజ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇందులో 2 వేస్గా ఉన్నాయి. ఒకటి వేజ్ ఎంప్లాయ్మెంట్ అంటే డైలీ వైజ్గా డైలీకి ఎంత, ఓకే, రోజు దినసరిగా వచ్చేది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మన ఇతరుల మీద డిపెండ్ అవ్వకుండా మనము ఓన్గా క్లినిక్ పెట్టుకొని అట్లా అంటే, లేకపోతే హోమ్ కేర్ నర్సింగ్ లాగా, ఓకే, మనగా ఓన్గా ట్రీట్మెంట్ పెట్టించుకునే విధంగా. ఓకే. అదేవిధంగా స్కీమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎగ్జామినేషన్, ఓకే, ఎన్ని అవర్స్ ఉంటుంది, పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్. సో ఫస్ట్ ఇయర్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి టుడే ఐ వుడ్ లైక్ టు డిస్కస్ ద ఓన్లీ సెకండ్ ఇయర్ సిలబస్. ఓకేనా. థియరీలో చూసినట్టయితే మిడ్ వైఫరీ, చైల్డ్ హెల్త్ నర్సింగ్, హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్, ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. ఓకే. ఇవన్నీ కూడా మనం మోడల్ క్వశ్చన్ పేపర్స్. సో సెకండ్ ఇయర్లో ఓవరాల్ ఇవైతే ఉన్నాయి. టీచింగ్ స్టాఫ్, అదర్ క్వాలిఫికేషన్స్ మీకు అవసరం లేదు. ఓకే. కావాలంటే మీకు తర్వాత చెప్తాను. ఓకేనా. రిఫరెన్స్ బుక్స్, ఏమేమి రిఫర్ బుక్స్ చేస్తారు మన నర్సింగ్ కోర్స్ చదవడానికి. ఓకే. ఈ బుక్స్ ప్రిపేర్ చేయడానికి ఎంతమంది పార్టిసిపెంట్స్, ఇవన్నీ మీకు అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, మేడం ఇందులో ఉన్నాయి మీరు మెన్షన్ చేయలేదని. మీకు అవసరం లేని ఇవన్నీ టీచింగ్ స్టాఫ్, రిఫరెన్స్ బుక్స్ మీరు ఈ యొక్క కంటెంట్ ఉన్న కంటెంట్స్ చదివి సరిపోతుంది. ఎందుకంటే మీరు బీఎస్ నర్సింగ్, ఎంఎస్ నర్సింగ్ ఫర్దర్గా మీరు వెళ్ళినప్పుడు ఇంకా యూ హ్యావ్ టు రిఫర్ ద సో మెనీ బుక్స్. కాబట్టి మీకు అంతగా అవసరం లేదు. ఇంకా మీకు కావాలనుకుంటే చూడవచ్చు అది కూడా. ఓకేనా. సో లెట్స్ బి మూవింగ్ ఆన్ టు ద సెషన్ లైక్ ఏ వన్ బై వన్. ఓకే. లైక్ ఏ ఓవరాల్ ది సిలబస్, ఇంట్రడక్షన్, సిలబస్, ఆబ్జెక్టివ్స్, స్కిల్స్, మోడల్ క్వశ్చన్ పేపర్, ప్యాటర్న్ అండ్ ఎవ్రీథింగ్ వీ విల్ డిస్కస్ ఓన్లీ ఫర్ ది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఓకేనా. ఓకే. ఇవన్నీ మనకు మామూలుగా చూసినట్టయితే ఎంపీహెచ్డబ్ల్యూ కరికులం ఇంటెన్స్ టు ప్రిపేర్ స్కిల్ అండ్ ఎఫెక్టివ్ ఫీమేల్ హెల్త్ వర్కర్స్ టు అచీవ్ ద గోల్స్ ఆఫ్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. మామూలుగా ఎన్ఆర్హెచ్ఎం అని అంటారు షార్ట్కట్లో. ఎన్ఆర్హెచ్ఎం ఇస్ నథింగ్ బట్ జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం అంటారు. మామూలుగా మనం ఏమంటే ఏఎన్ఎంస్ కానీ ఎంపీహెచ్డబ్ల్యూ వాళ్ళకునే స్టడీస్ పరంగా చూసినట్టయితే ఏఎన్ఎం లీస్ట్ అంటే తక్కువ అన్నట్టు, ఎంపీహెచ్డబ్ల్యూ అంటే కొంచెం అంటే ఈక్వల్ టు ఇంటర్ కాబట్టి. ఓకేనా. కాబట్టి లీస్ట్ అంటే మరీ మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, అంటే తక్కువ అని అర్థం. కంపేరింగ్ టు ఎంపీహెచ్డబ్ల్యూ తక్కువ అంటే స్టడీస్ పరంగా చూసినట్టయితే. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్కి ఇద్దరు కూడా ఎలిజిబుల్. గవర్నమెంట్ చూసినట్టయితే గవర్నమెంట్ ప్రకారంగా ఇద్దరు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. అర్థమవుతుందా. ఓకే. కాబట్టి ఇక్కడ మామూలుగా గవర్నమెంట్ సైడ్స్ ఈ ఏఎన్ఎం పోస్టులు కానీ మామూలుగా గవర్నమెంట్ సైడ్ మీరు చేసే జాబ్ని ఏమంటారంటే ఏఎన్ఎంస్ అని అంటారు. ఓకేనా. కాబట్టి ఈ ఏఎన్ఎంస్ పోస్ట్ అనేవి దేని స్కీమ్ ప్రకారంగా, ఏ ఒక్క స్కీమ్ ప్రకారంగా రిక్రూట్మెంట్ జరుగుతుందని అంటే ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ ద్వారా. ఎన్ఆర్హెచ్ఎం అంటే ఏమన్నా జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం అని. ఓకే. జాతీయ ఆరోగ్య పథకము కింద ఈ యొక్క ఏఎన్ఎంస్ అనేది తీసుకోవడం అనేది, రిక్రూట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. కాబట్టి వీరి యొక్క గోల్స్ ఏమిటంటే whoever working in the a community or hospital side in the basis of the ANM's post. Okay boy, వాళ్ళు ఏ విధంగా they have to prepared skilled and effective female health workers to achieve the goals of the national rural health mission. మామూలుగా what is the main goal of the national rural health mission అంటే జాతీయ ఆరోగ్య పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం, ముఖ్యమైన ఆశయం ఏంటిదంటే, ఓకే, టు ప్రొవైడ్ ద
లైక్ టు మెయింటైన్ ద హెల్త్ స్టేటస్ ఆఫ్ ది రూరల్ పీపుల్. ఓకే, గ్రామీణ ప్రాంతాల్లో నివసించిన ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే ఈ యొక్క ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ యొక్క ముఖ్యమైన గోల్స్. కాబట్టి మనం వాళ్ళకి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద క్వాలిటీ ఆఫ్ కేర్ అన్నట్టు, నాణ్యమైన కేర్ అనేది వాళ్ళకి అందించగలగాలి. ఓకే, వెన్ యూఆర్ ప్రొవైడింగ్ కేర్ ఆల్సో వీ షుడ్ డెవలప్ ద సమ్ ఆఫ్ ది స్కిల్స్, వీ హ్యావ్ టు షో ద స్కిల్స్, వీ హ్యావ్ డెమోన్స్ట్రేట్ ద లైక్ ఏ ఎఫెక్టివ్ మేనర్. ఓకేనా, మనం కొన్ని స్కిల్స్ అనేవి, కొన్ని కాంపిటెన్సీస్ అనేవి మనము ప్రొవైడ్ చేయగలిగి ఉండాలి. ఓకే, ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడైనా, తర్వాత టెంపరేచర్ చెకింగ్, బీపీ చెకింగ్, డ్రెస్సింగ్స్ అండ్ సో మెనీ ప్రొసీజర్స్ విల్ బీ దేర్. కాబట్టి ఇవన్నీ చేసేటప్పుడు కూడా మనము కొన్ని స్కిల్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా, సామర్థ్యంగా, నైపుణ్యంగా, నాణ్యతగా, ఇవన్నీ కూడా సమర్థవంతంగా పేషెంట్స్ కూడా సాటిస్ఫై అయ్యే విధంగా వాళ్ళు ద పేషెంట్స్ హ్యాస్ టు బి యాక్సెప్టబుల్. ఓకే, కాబట్టి వాళ్ళకు అంగీకార యోగ్యంగా ఉండాలి, వాళ్ళకి అవైలబుల్గా ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ కూడా ఉండగల, అంటే ఆ విధంగా మనము ప్రిపేర్ చేయగలగాలి. అంటే ఎంపీహెచ్డబ్ల్యూ కరికులంలో అంటే ఓవరాల్గా సిలబస్ చూసినట్టయితే ఆ సిలబస్ ప్రకారంగా పిల్లల్ని మనం స్టూడెంట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలంట. ఓకే, వీ హ్యావ్ టు ప్రిపేర్ ద స్టూడెంట్స్ లైక్ ఒక జర్మ్స్, అంటే వాళ్ళకి అన్ని యాంగిల్లో ఒక పర్ఫెక్ట్ స్కిల్ఫుల్ పర్సన్ ఇన్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఆఫ్ కేర్ టు ద పేషెంట్స్, ఎస్పెషల్లీ ఫర్ ద రూరల్ ఏరియాస్. ఓకేనా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం వీళ్ళకు థియరీ ప్రకారమైన అదేవిధంగా ప్రాక్టికల్ ప్రకారమైన కూడా వాళ్ళ యొక్క నాలెడ్జ్, వాళ్ళ యొక్క స్కిల్స్ అనేవి నైపుణ్యం చెందే విధంగా, సమర్థవంతంగా, నాణ్యమైన విధంగా, పేషెంట్స్కి అందుబాటులో ఉండే విధంగా, అందరికీ సమానమైన కేర్ ఇచ్చే విధంగా, ఓకే మంచి అబ్జర్వేషన్ స్కిల్స్, పేషెంట్స్ మంచి గమనించే విధంగా, వాళ్ళకి ఏ సమస్యతో బాధపడుతున్నారు వాళ్ళని గమనించి ఆ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా మన యొక్క స్కిల్స్, నాలెడ్జ్ అనేది ఆ విధంగా అభివృద్ధి చెందేలా ఉండడమే మన యొక్క కోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థమవుతుందా? సో ఈ విధంగా అంటే మామూలుగా ఎన్ఆర్హెచ్ఎం వాళ్ళు ఏంటంటే టు ప్రమోట్ ద హెల్త్ ఆఫ్ ది రూరల్ పాపులేషన్. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి వాళ్ళ యొక్క గోల్స్ మనం అచీవ్ చేయాలంటే మనము వీ హ్యావ్ టు ప్రిపేర్ ద స్కిల్డ్ అండ్ ఎఫెక్టివ్ ఫీమేల్ హెల్త్ వర్కర్స్. ఓకేనా, అంటే ఆ విధంగా పిల్లల్ని మనం స్టూడెంట్స్ని తయారు చేయాలి. ఓకేనా, అర్థమవుతుంది? ఇది దాని యొక్క ఉద్దేశం. కరికులం అంటే మన సిలబస్ ఆ విధంగా తయారు చేయడం అనేది జరిగింది. కరికులం ఈస్ నథింగ్ బట్ ద సిలబస్. ఓకే, కాబట్టి బ్రింగింగ్ అబౌట్ డ్రమాటిక్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద హెల్త్ సిస్టమ్. కాబట్టి ఆరోగ్య వ్యవస్థలో అన్ని మార్పులు అంటే పెరుగుదల. ఓకే, పెరుగుదల అదేవిధంగా మెరుగుదనం అంటే ఆరోగ్యం, అభివృద్ధి అనేది అంత విధంగా ఉండాలి. ఎంటైర్ ద కంట్రీ హెల్త్ స్టేటస్ ఆఫ్ ది కంట్రీ, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఉండడం. ఆ విధంగా మనం ప్రజల్లో చైతన్యవంతులుగా, ప్రజల్లో మార్పు అనేది తీసుకొచ్చే విధంగా మన చదువు అనేది, మన థియరీ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఆ విధంగా ఉండాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ ఏంటిదంటే ద కమ్యూనిటీ హెల్త్ స్కిల్స్ టు ప్రాక్టీస్ బేసిక్ హెల్త్ కేర్. కాబట్టి బేసిక్ హెల్త్ కేర్ అంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళకి చిన్న చిన్న సమస్యల నుంచి, అంటే వాళ్ళ ప్రాథమిక అవసరాలు ఏవైతే ఉన్నాయో, చిన్న ఫీవర్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, కాఫ్ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ వేళ కూడా మన యొక్క స్కిల్స్, మన యొక్క నాలెడ్జ్ అనేది ఎగ్జిబిట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇచ్చే విధంగా ఉండాలి. ఓకేనా, అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద ఎస్పెషల్లీ టు మీట్ ద లోకల్ నీడ్స్. కాబట్టి ప్రజలు ఎవరైతే ఆ లోకల్లో నివసిస్తున్నారో, ఆ ప్రాదేశిక ప్రదేశంలో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ యొక్క అవసరాలు తీర్చే విధంగా ఉండాలి మన కరికులం అనేది. ఓకేనా, ఓకే, ప్రోగ్రామ్ ఫిట్స్ ఇంటూ ద జనరల్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ యాజ్ వెల్ as నర్సింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. కాబట్టి ఓవరాల్గా మన యొక్క ప్రోగ్రామ్, మన యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో అన్నీ కూడా ప్రజల యొక్క అవసరాలు తీర్చే విధంగా మన యొక్క కరికులం అనేది ఉండాలన్న ఉద్దేశం కోసం ఈ యొక్క సిలబస్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెరీ వెల్ రిగార్డింగ్ యువర్ కోర్స్. ఓకేనా, ఈ యొక్క సిలబస్ అంటే మేడం ఇన్ని సబ్జెక్ట్స్ యాడ్ చేశారు కదా, ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పిన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల యొక్క ఆరోగ్యం మెరుగుపరచాలంటే మీకు మామూలుగా కమ్యూనిటీ అంటే ఏమో తెలిసి ఉండాలి. ఓకేనా, ఫస్ట్ ఇయర్లో మీరు చదువుకున్నారు. ఓకే, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో కమ్యూనిటీ కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రక్చర్, కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్, కమ్యూనిటీ నీడ్ అసెస్మెంట్, ఓకే హోమ్ విజిట్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ నీడ్స్, ఓకే ఇన్ఫెక్షన్, ఇమ్యునైజేషన్, ఓకే ఇమ్యూనిటీ, బాడీ డిఫెన్స్ మెకానిజమ్స్, ఓకే ఇవంటే చాలా ఈ విధంగా కమ్యూనిటీ గురించి కొన్ని ఓవరాల్గా అంటే సేఫ్ వాటర్ గురించి, డిస్పోజల్ ఆఫ్ వేస్ట్, ఓకే ఎక్స్క్రీటా, ఓకే కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్, ఓకే అదేవిధంగా ఎపిడమిక్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్,
ఓకే, కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, అంటే చదువుకున్నాం కాబట్టి స్టార్టింగ్ నుంచి అసలు హోమ్ విజిట్స్ అంటే ఏంటిది, వాళ్ళని ఏ విధంగా సందర్శించాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏ విధంగా తెలుసుకోవాలి, తర్వాత వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఒక ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా రిఫర్ చేయాలి, ఇవన్నీ చదువుకున్నాం. ఓకేనా, కాబట్టి ఆ సిలబస్ అనేది ఆ ప్రజలకు అవసరం తీర్చే విధంగా మనల్ని మోటివేట్ చేసి మనకు అర్థమవుతే వీ కెన్ ప్రొవైడ్ ద క్వాలిటీ ఆఫ్ కేర్ టు ద పేషెంట్స్. ఓకే, అదేవిధంగా మనం హెల్త్ ప్రమోషన్లో చదువుకున్నాం, న్యూట్రిషన్స్ గురించి, కావాల్సిన ఆవశ్యక పోషకాల గురించి, అదేవిధంగా హెల్త్ రెసిపీస్, ఓకే, టైప్స్ ఆఫ్ మెనూ ప్లాన్, ఎన్ని రకాల మెనూ ప్లాన్స్ అనేవి, అదేవిధంగా అనాటమీ అండ్ ఫిజియాలజీ. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ మన శరీరంలో ఉన్న వ్యవస్థ ఫిట్గా ఉండాలి. ఒక ఏ వ్యవస్థలో ఏమేమి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఫంక్షన్స్ ఏ విధంగా ఉంది, అవి కరెక్ట్గా ఫంక్షనింగ్ చేయాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మనం ఓవరాల్గా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మెంటల్ హెల్త్ అంటే ఏంటిది, మెంటల్ ఇల్నెస్, మానసికంగా మనం ఆరోగ్యంగా లేకపోతే అవి ఎలాంటి వాటికి దారి తీస్తాయంటే మెంటల్ ఇల్నెస్. ఓకే, మానసికంగా ఆరోగ్యవంతునికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఓకే, బాడీ మైండ్కి రిలేషన్షిప్ ఏంటిది, ఓకే, అదేవిధంగా గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, వృద్ధుల పరిచయం, ఇవన్నీ మనం చదువుకున్నాం. ఓకేనా, కాబట్టి ఇవన్నీ కూడా చదవగానే మనకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది యువర్ కోర్స్ యూ విల్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్ అమాంగ్ ద పాపులేషన్. కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేయగలుగుతావు, వాళ్ళకు అవసరం ఏంటో తెలుసుకోగలుగుతావు, వాళ్ళ ట్రీట్మెంట్ అనేది కూడా ఇవ్వగలుగుతావు. ఓకేనా, అర్థమవుతుందా. అదేవిధంగా సెకండ్ ఇయర్ కూడా మిడ్ వైఫరీ, ప్రసవ శాస్త్రం. ఓకేనా, ప్రసవ శాస్త్రంలో మనం అగైన్ రివ్యూయింగ్ ద రిప్రొడక్టివ్ హెల్త్ సిస్టమ్స్ గురించి, ప్లజెంటా గురించి, ఫీమేల్ పెల్విస్ గురించి, స్కల్ గురించి, నార్మల్ ప్రెగ్నెన్సీ చేంజెస్, నార్మల్ లేబర్, పిపేరియం, ఓకే, హెల్త్ ప్రాబ్లమ్స్, ఓకే, మెడికేషన్స్, సర్జికల్ ఇంటర్వెన్షన్స్, ఏమేమి మెడికేషన్స్ ఇస్తారు, ఏమేమి ఆపరేషన్ చేస్తారు, ఆడవారిలో వచ్చే సమస్యలు ఏంటిది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం సెకండ్ ఇయర్లో. కాబట్టి మనకు అంటే ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా, ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ వల్ల మనకు ఆడవారిలో ఉండే స్ట్రక్చర్ ఏంటిది, ఆడవారిలో ఉండే సమస్యలు ఏంటిది, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి చేంజెస్ అనేవి వస్తాయి, డెలివరీ సమయం ఎలాంటి చేంజెస్ వస్తాయి. ఓకేనా, ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతాం. ఓకే, తెలుసుకోవడం ద్వారానే మన పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు, మన పేషెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఈజీగా అర్థం చేసుకుంటాం. కాబట్టి థియరీ అనేది, ఆ థియరీ నాలెడ్జ్ అనేది మనం ప్రాక్టికల్గా మనం అప్లై చేసినప్పుడు మనకి ఇంకా ఆ యొక్క నాలెడ్జ్ అనేది అప్డేట్ అయ్యి వాళ్ళకి ఇంకా మనకు బెటర్ కేర్ అనేది ఇవ్వగలుగుతాం. ఓకేనా, అర్థమవుతుంది. చైల్డ్ హెల్త్ అంటే చిన్నపిల్లల గురించి. ఓకే, చిన్నపిల్లల మొత్తం గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి, న్యూ బార్న్ కేర్, న్యూ బార్న్ అసెస్మెంట్, ఓకే, న్యూ బార్న్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా. ఓకే, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, కేర్ ఆఫ్ ఫిజికల్లీ మెంటలీ, చిల్డ్రన్స్ రైట్స్, అడాలసెంట్స్ కేర్, ఓకే, చైల్డ్ హెల్త్ ట్రెండ్స్ అనేవి, ఇవన్నీ కూడా మనం సెకండ్ ఇయర్లో చైల్డ్ హెల్త్ నర్సింగ్. అదేవిధంగా థర్డ్ అంటే హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్. ఓకేనా, అంతే ఆరోగ్య కేంద్ర నిర్వహణలో ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి డాక్టర్స్ లేకున్నా కూడా ఆ యొక్క పేషెంట్స్ని ఆ యొక్క వార్డ్లో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఏ విధంగా నిర్వహించడం, మేనేజ్మెంట్ అంటే అదే గెటింగ్ ద థింగ్స్ డన్ బై అదర్స్, అంటే ఇతరులతో మనం పని చేయించి కూడా, లేకపోతే డాక్టర్స్ లేకపోయినా కూడా మన దగ్గర ఉన్న అవైలబుల్ ఆఫ్ ది కంటెంట్, అవైలబుల్ ఆఫ్ ది రిక్వైర్మెంట్స్, మన దగ్గర ఉన్న కొద్దిపాటి వాటితో కూడా మనము కాంప్లికేషన్స్ లేకుండా దాన్ని నిర్వహించగలగాలి. దాన్నే మన మేనేజ్మెంట్ అంటాం. ఓకేనా, కాబట్టి మన సిలబస్ చూస్తుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అందుకని ఈ అన్నిటి మనము వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సిలబస్ అనేది, ఈ యొక్క కరికులం అనేది మీకోసమని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో వీఆర్ మూవింగ్ ఆన్ ది సెషన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కోర్స్. అంటే ఓవరాల్గా నేను చెప్పాను ఇంతకుముందు మనం ఎందుకు చదువుతున్నాం, వాట్ ఈస్ అవర్ మెయిన్ గోల్ అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఈస్ నథింగ్ బట్ ద ఏంటిది ఉద్దేశం. ఓకే, కాబట్టి ఈ ఉద్దేశాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి జనరల్ ఆబ్జెక్టివ్స్, సెకండ్ వన్ ఈజ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్. జనరల్ ఆబ్జెక్టివ్స్ అంటే జనరల్గా, ఓకే, మీరు ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా ఓవరాల్గా ఇఫ్ యూ ఫినిష్ ద MPHW సెకండ్ ఇయర్ కోర్స్ ఆల్సో, ఆఫ్టర్ ద కోర్స్ యు ఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ ద హోలిస్టిక్ కేర్ అన్నాడు. హోలిస్టిక్ కేర్ ఇస్ నథింగ్ బట్ ద ఈక్వల్ కేర్, సమానమైన కేర్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వగలగాలి. ఓకే, నువ్వు హాస్పిటల్లో లైక్ డ్యూటీలో జాయిన్ అయ్యావు, సో మెనీ పేషెంట్స్ విల్ బీ దేర్, అకార్డింగ్ టు ప్రయారిటీ యూ హ్యావ్ టు గివ్ ద కేర్ టు ద పేషెంట్స్. ఓకే, అయ్యో ఆమె నీట్గా ఉంది కదా, వీళ్ళు చదువుకున్నామా కదా, ఈమె చాలా ఆర్ఫన్స్ కదా, అలాంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజన్ అలాంటిది ఏమీ లేకుండా యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద హోలిస్టిక్ కేర్ టు ద ఆల్ ద పేషెంట్స్. వ్యక్తిగతంగా కావచ్చు, లైక్ ఇండివిజువల్స్, ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీ. కాబట్టి ఫస్ట్ వ్యక్తిగతంగా చూడాలి, తర్వాత కుటుంబ పరంగా, తర్వాత సమాజ పరంగా. కాబట్టి మన కమ్యూనిటీకి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూడగలుగుతాం. హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రయారిటీ వైజ్గా ఎవరికి అవసరం ఉన్నది, కేర్ అనేది ఎవరికి అత్యవసరమో వాళ్ళని బేస్ చేసుకొని అందరికీ కూడా సమానమైన కేర్ అనేది ఇవ్వగలగాలి. ఓకేనా, బై ది ఎండ్ ఆఫ్ ది యువర్ కోర్స్. ఓకే, ఈ కోర్సు కంప్లీట్ అయ్యేసరికి యు ఆర్ ఏబుల్ టు పర్ఫామ్. కాబట్టి హోలిస్టిక్ కేర్ అనేది వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమాజపరంగా అందరికీ కూడా, ఇట్ మే బి హాస్పిటల్ ఆర్ ఇట్ మే బి కమ్యూనిటీ ఆర్ ఇట్ మే బి హెల్త్ ఆర్గనైజేషన్స్, వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా. అంటే నువ్వు ఈ కోర్స్ అయ్యేసరికి అయ్యో మేడం నాకు ఇంజెక్షన్ ఇంకా రాదు కదా మేడం, ఐ డోంట్ నో హౌ టు గివ్ ద ఇంజెక్షన్ అంటే దట్ ఈస్ యువర్ షేమ్ ఆఫ్ యూ. ఓకేనా.